ఏదో కొంచెం వేసుకుంటే ఇష్టం అంతే. సోడా ఉండాలంతే. ఇట్లా దూరం దూరం పెట్టి వేసుకోండి. నీళ్ళు కింద ఉన్నది అలవాటు. నీ లోపలికి పోయేటవే అన్ని బయటకు వచ్చే ఇవి మాత్రం ఆడదు. అవి నీవి మాత్రమే, ఎవరు అడగం. ఏంటి అవి? చేతులు వస్తే చెప్పలేదు. ఏం తెచ్చుకున్నావు ఎక్స్ట్రా? చపాతీలా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. చికెన్ తీసుకొని చపాతీ పడమ్మా. చపాతీ తీసుకుని చికెన్ అని రెండింటి లేదో నీకు ఒకటే ఉంది, రెండు ఉండవు. నీకు ఆఫర్ చెప్తా చూడు. చెప్పు, అది ఆఫర్ కదా మేము చెప్తాం కానీ. చెప్పు, అది ఆఫర్ కదా మేము చెప్తాం కానీ. వాడు ఏం తెచ్చుకున్నారా? లివర్ తెచ్చుకున్నా. మీ తిప్పరు మీరు. 3 చపాతీలు తెచ్చినా, చికెన్ తెచ్చినా, రైట్, లివర్ తెచ్చినా. సూపర్ మా. అంతేనా? సూపర్. తాగం తాగం తిందాం. చికెన్ తెచ్చినా, రైట్, లివర్ తెచ్చినా. సూపర్ మా. అంతేనా? సూపర్. తాగం తాగం తిందాం. అందుకో మామ్, అందుకో మామ్. మొత్తం అయిపోద్ది ఇంకే. ఒక్కడ తింటే చూడరా, కరువు పట్టిరు దాన్ని మొడ్డ కడ పట్టుకొని ఒక్కడే ఒకటి తింటే అందులో ఆశా ఇది మసాలా ఉంది దీనికి. చేతి పెడుతున్నారు మసాలా మసాత కదా. ఏందిరా సూప్ అర్థమైందిరా ఎందుకు అవతల పెట్టుకుని ఇతరు ఎందుకు చూస్తున్నావు మొడ్డగా నువ్వు మళ్ళా? ఏందిరా సూప్ అర్థమైందిరా ఎందుకు అవతల పెట్టుకుని ఇతరు ఎందుకు చూస్తున్నావు మొడ్డగా నువ్వు మళ్ళా? అసలు ఆడవటి ఏంటి కనిపిస్తానమ్మా? అసలు ఆడవటి ఏంటి కనిపిస్తానమ్మా? వాడు ఆడుకోయి ఉండి నేను కనిపిస్తలేదు అంటే నువ్వు ఏ ఊర్రా ఇది? ఇప్పుడు ఆ ప్లేస్ కనిపిస్తుందా మంచిగా? నేను అన్న కనిపిస్తలే. నువ్వు కర్రగా ఉంటావు కనిపించవు కానీ. నేను అన్న కనిపిస్తలే. నువ్వు కర్రగా ఉంటావు కనిపించవు కానీ. షార్ట్ ఫిలిం తీద్దామన్నావు, స్టోరీ చెప్పు నువ్వు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నావురా? ఏదైనా ఒకటి లవ్ స్టోరీ చెప్పు రా మాకు. అరే నీకు అగ్గుదో కొడుకు అని చెప్పినా వాడు ఉండుకానికి అమ్మేసి అలా గిట్లా మంచిగా సెట్ అవుతారు అని చెప్పేసి లాంతోనే కదా వేసింది. నువ్వు అయ్యా యాక్షన్ కత్తలేం పడవంటలేను. అయ్యా యాక్షన్ కత్తలేం పడవంటలేను. అవన్నీ చేద్దామా మరి? అవన్నీ చేద్దామా? వస్తుందా చూడు మరి. విషయాన్ని ఓటాడాలి రియల్ గా, రియల్ గా. నేను ఊర్లాడదాం, నేను ఊర్లాడదాం. ముగ్గురు కలిసి కొడతాపా. నేను ఊర్లాడదాం, నేను ఊర్లాడదాం. ముగ్గురు కలిసి కొడతాపా. ముగ్గురు కొట్టాలి, కొట్టకపోతే ఇంకొకరు 1 by 1 రావాలి. ఒకసారి రావాలి. సరే ఫస్ట్ నేనే వస్తాడు. సరే ఫస్ట్ నేనే వస్తాడు. ఎందుకు నేను వస్తారా? అదే ఎట్లా అంటే ఫైట్ అంటే మామూలుగా కట్ చేసిన కింద పడతా అట్లా అట్లా కాదు, నువ్వు కొడితే ఎగిరి పడాలి. నేను ఏమంటున్నా మామూలు అంటే ఫైటింగ్ అంటే కత్తులు చేసింగ్ అవి ఉంటాయి కదా, కత్తులు కంపల్సరీ ఒక అరేంజ్ చేయండి. ఇప్పుడు కట్టెలు ఇస్తాం చేతుకు, ఏవోటి సన్న పుల్ల కోయపుల్ల ఇస్తాం. నార్మల్ యాక్టింగ్, యాక్టింగ్ కాదు, రియల్ జంగుతారు నన్ను. నార్మల్ యాక్టింగ్, యాక్టింగ్ కాదు, రియల్ జంగుతారు నన్ను. రియల్ కొడతావా నువ్వు కొడితే మేము ఎగిరిపోతాం అంతే. మీరు ఎవ్వరు అవసరం లేదు. ఇష్టాన్ని పనికి వస్తుంది వాళ్ళకి. అరే మసాలా ఎండిపోయిన మనకేసుకొని మసాలా వాళ్ళకే సాబే. ఏమైందంటే నేను వస్తున్నప్పుడు కొంచెం వేసుకున్నా. సరే ఇప్పుడు ఎక్స్టెండ్ కొడుతున్నా, అన్నం ప్యాకెట్ ఉండదు చల్లగా అయిపోతే తినబుద్ది కదా. అందుకే ఆయన శివ చెప్పిండు అన్న ఒకసారి ఇప్పుడు మావనంటే కొంచెం కొంచెం బాలయ్య మొత్తం 2 ప్యాకెట్లు ఎప్పి పెడుతున్నాయి. ఎట్లా కనిపిస్తుంది నిమ్మకాయ అంటే? తీసేయని ఇంకే బండి కట్టనికి అన్నిటి పనికి వస్తారా? బయట నుంచి కంపౌండ్ లో దింటిండు. ఎప్పుడు ఆ రోజు జరిగిందేనా? ఆ రోజుదేగా. మీరు వెళ్ళిపోయినాక మన కాన్సెప్ట్ అంటే అన్నట్టు తూకాలి.
ఈ కాన్సెప్ట్ మాట్లాడండి మాట్లాడండి. గోడ దుంకింది మళ్ళీ ఆడు అది చూసింది మనం కాన్సెప్ట్ తీసుకుని గురం కలిసి కొడతాం దాని మీద చేద్దాం. ఫస్ట్ నువ్వే చెప్తా మన నువ్వే గోడ దింకింది కాన్సెప్ట్ నాకు అసలు ఫస్ట్ నువ్వే చెప్తా మన నువ్వే గోడ దింకింది కాన్సెప్ట్ నాకు అసలు ఎందుకంటే బాలయ్య దెబ్బలు తిన్నది ఆడ ఎవరు యాక్సెప్ట్ చేయరు అసలు. సరే కథ చెప్పాలి నువ్వు ఒకటి మాకు హైలైట్ అనిపించాలి. లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ లవ్ స్టోరీ లేదురా, లవ్ లేదా, బొగ్గు లేదా, క్రైమ్ స్టోరీ చెప్పు. నీ స్టోరీ క్రైమ్ స్టోరీ చెప్పు. లవ్ స్టోరీ లేదు కదా, నువ్వు హైదరాబాద్ కిరాయికున్నావు కదా, నీ లైఫ్ స్టోరీ నువ్వేం జరిగింది పిల్లలు కూడా వదిలేసి పాప ఆడుకుంటది కదా. నేను ఏమంటున్నా అన్ని చెప్పండి, మీది ఏమన్నా చెప్పరాదు విందామా, మీరు చెప్పండి. మేము చెప్తే నీలాగా చెప్తానే, నువ్వు చెప్తే అడ్వెంచర్ లా ఎట్లా చెప్తారు అట్లా చెప్తున్నావు. అడ్వెంచర్ మూవీ యాక్టింగ్ అంటే మనకు మామూలు ఎట్లా నిన్న ఎట్లా మారుతీవి బాలేబాబు మనం దెంగితే టైలెంట్ ఎక్కుతుంది ఆట ముందరకు వస్తుంది చెప్తాడు. అవే మాట మాట్లాడు ఆటోమేటిక్ వస్తాయి. నువ్వు మామ అనేది బలి పిలుస్తావా అందరినీ? రాగమే ఉంటావు తెలుసా, ఎవరు పడితే వాళ్ళు మామ అనేది చాలా మంచి పదం. కానీ పిలియని వాళ్ళు అన్నారు మామని. నీ బిడ్డతో ఏమనిపిస్తున్నావు అని ఏమని పిలుస్తున్నావు అని నీ బిడ్డతో ఏమనిపిస్తున్నావు అని ఏమని పిలుస్తున్నావు అని అంతే. మేము అమ్మ పాప ఫోన్ లో ఉంది, తాత ఫోన్ నుంచి పాటలాడితే చూడమ్మా, తాత ఫోన్ నుంచి పాటలాడితే చూడమ్మా అంట. అక్కడికి తాత చేసినాను శివ. ఇది ఎట్లా అంటే దీని రోజు నువ్వు నాకు నచ్చిన గణేష్ అంది వెంకటేష్ అంది ఇద్దరు కాంబినేషన్. మావ అంటే అల్లుడు అంటాడు, బావ అంటే బావ పడతాడు, తమ్ముడు అంటే అంటే బేట అంటాడు. మంచి మనుషుడు, మోసం చేయలేదు. నాకంటే మంచుడా మందే వదరా నాకు, నాకంటే మంచుడా మందే వదరా నాకు మంచి అంటే నాకంటే మంచోడు అంటున్నా. అంటే నా గురించి నీకు మొత్తం తెలియదు కాబట్టి నీకు ఇంకా తెలియదు. నువ్వు రొట్టె గాని ఒట్టలాక ఆయన కింద తెలుసా. మీకు అర్థం కలిసి అంటే పుల్లలు మాకెందుకు మామ, చేతులు లేని పుల్లలతో తినాలే. నేను నన్ను చూసి నా చికెన్ ఫ్రై వస్తే విద్యంతో లేదు మా. అరే ఆ ముద్దలదే పట్టుకొచ్చిరా పోయి మనం తినాలవుదా? అరే ఆ ముద్దలదే పట్టుకొచ్చిరా పోయి మనం తినాలవుదా? కానీ ఎంత పని చేసి అందుకే గడ్డ పని చేసిన ఊపనమ్మా, ఊపి చేస్తే ఏం కాదు. మా అమ్మ మంచిది, మా అమ్మ ఊర్లో పడలేదు, ఊర్లో పడలేదు, పడలేదు. ఇంతకు ముందే నాకు రాళ్ళు వచ్చినారా నాయనా, ఊర్లో పడలేము. కొంచెం చెప్పినప్పుడు పిల్లలు వినాలే. ఇటు కొంచెం హైట్ ఉంటే మామూలుగా మాట వినకుండా ఎవరిది ఇంకా మనం కొడుతుంటే ముగ్గురు మంచిగా అది కొంచెం హైట్ ఉంటే ఎట్లుంటారా ఏడికి ఆడ తగులుతుంటున్నా అది కొంచెం హైట్ ఉంటే ఎట్లుంటారా ఏడికి ఆడ తగులుతుంటున్నా పలిగిపోయి అత్తలు ఆడుతుంది తెలుసా. స్పైసీ స్పైసీ అంటే నిమ్మకాయ విండు మొత్తం మీరు షాన్ వేసుకున్నారా? ఉల్లిగడ్డ అబ్బోదని చెప్పొద్దు, నిమ్మకాయ వినరా ముందు. నిమ్మకాయ కావాలి, ఉల్లిగడ్డ కావాలి, రెండు కావాలి. నిమ్మకాయ ఇచ్చిన ఉల్లిగడ్డ. అరే వీడు ఉల్లిగడ్డ ఒకటి అంటే గిన్నెసినా మంది ఉంది. ఆయన నవ్వుతుంటే ఏం చేస్తున్నారు మీరు? ఆయన ఎట్లా కనిపిస్తుంది సార్ నవ్వుతుంటే షాప్ అయినా ఇప్పుడు మనకి ఇచ్చిన అనిల్ గౌడ్ తెలుసా నీకు? సేమ్ అనిల్ గౌడ్ లాగా అట్లా ఉన్నాడు సేమ్. నేను నవ్వుతుంటే అదే ఏడో చూసినట్టు ఎట్లా అనిపిస్తుంది. అనిల్ గౌడ్ కూడా అంతే నవ్వుతున్నా కూర్చుంటే షాప్ లో.
నాకు ఎప్పుడు కూర్చున్నట్టాడు చేతులు తింటుంటా నీకు అవి కూడా లేవు మరి ఎట్లా దేంతో నాలుగుతానేనా ఏమమ్మా చెప్పమ్మా ఏమంటుండు మామ చేతులు ఏదో లేదు ఓకే నీకు అది లేదు మళ్ళీ అట్టదంటావు నువ్వు సింగిల్ హ్యాండ్ బారాయనా నువ్వు సింగిల్ హ్యాండ్ బారాయనా డైలాగ్ కొట్టి సింగిల్ గణేష్ అంటే 2 ఉన్నాయి కదా సింగిల్ కానీ బాగుంటుంది అది ఎట్లా చేస్తారా బ్లాక్ వస్తుంది మధ్యలో తక్కువ వస్తుంది నా చేతిలో పన్నది నీ చేతిలో పని లేపండి గ్లాస్ కొట్టుకోపోతుంది ఇది కొట్టుకుపోతుందని చెప్పి మమ్మల్ని దెబ్బ తాగడం తప్పదు మా బాడ ఆగదు కదా ఆపుకోవాలి అప్పుడప్పుడు నేను ఫస్ట్ గ్లాసు ఏంటి కదా ఈయన కాలేయడం చూసిన తర్వాత ఇప్పుడు ఈయన కాలవుతుంది లేదు మధ్య శరీరం ఉంటాయి కానీ మీకోసం మీ చదవదు కదా నీకోసం ఆగినాం అమ్మ గుర్తు సేమ్ ఉన్నాయి ఆమె కొంచెం ముందు అయిపోయింది అంతే గాలి దారిపోయింది అని చెప్పి నువ్వు ఆవేశపడకు కూర్చున్నావు నీకు తెలియదు మళ్ళీ ఆడ కూర్చున్నావు అంటే మళ్ళీ ఆడుకోలేము మనం అంట మళ్ళీ ఏదో గుద్దగా పంచాలి మనకు చెప్పి నువ్వు ఆవేశపడకు కూర్చున్నావు నీకు తెలియదు మళ్ళీ ఆడ కూర్చున్నావు అంటే మళ్ళీ ఆడుకోలేము మనం అంట మళ్ళీ ఏదో గుద్దగా పంచాలి మనకు తొందర నేను నేనే చెప్తా లేదు తొందర నేను నేనే చెప్తా ఏమన్నా అంతే ఆడ కూర్చోలే కూర్చున్నామంటే కూడా మన ఇంటి లేడు కూర్చోలేమా మనం ఎందుకు మనం బయటకి గుర్తులేదు మేము తాగినాం అని చెప్పేసి వచ్చిండు బయటికి క్రికెట్ చూసుకుంటా అని నేను ఏమైనా ఫోన్ చేసి నా ముందరకు వచ్చి చికెన్ నా కడుపు చికెన్ నేను కూడా ఏమన్నా అంటే ప్రామిస్ చెప్తున్నా అతను లేదా నాకు అలా తీసుకుని అలవాటు లేదా ఒక నీ సిగరెట్ నాకెందుకు రానా నేను నువ్వు తీసినవరా సరిపోదు మ్యాచ్ ఉంది కదా కూడొచ్చు అంటే ఓడు మొడ సరిపోతుందా పులివాటికి అని చెప్పి ఇండియా ఫైనల్ మ్యాచ్ అది ఇంకా మొన్న వెళ్ళిపోయాడు పనుకునికే ఇద్దరం కూర్చున్నాం సిగరెట్ లోపల తాగితే గుర్తుంది నాకు అయితే నేనేం చేసిన అంటే ఒక సిగరెట్ ఉండే పాత డబ్బిలా ఇవ్వండి మా సిగరెట్ అన్నాడు ఇచ్చిన తాగుతున్నా రెండు పప్పులు తాగుతా అన్నాం అనుకున్నా దాంట్లో ఉన్నాయి అనుకున్నా ఈయన మొత్తం తాగేసిండు ఏడో దుపాటి చూపెట్టాలని ఏడో లేవు సిగరెట్లు ఎక్కడ వినారని చెప్పి వీనికి ఫోన్ చేసిన ఏడు రా వీడు ఉండి అరే నా సిగరెట్ ఏమన్నా చెప్పరా కరెక్టే రానా అంటే ఫస్ట్ వీడికి రారా అన్నాడు వీడు ఫస్ట్ అంటే వీడికి రారా అంటే దాన్ని బట్టి నాకు ఏమర్థమైంది నాకు ఇచ్చేసారా ఎందుకు నాకు గూగుల్ పనులు తీసుకున్నా అన్న అంటే దెంగుతా గూగుల్ పెట్టి కొడతా కొట్టరా కొడితే కొట్టు నా సైడ్ నాకు గిరా నీకు దండం పెడతా కాల్మతాను కానీ దండం పెడతా అన్నాడు దండం పెడతానా అరే దండం పెడతా నాకు ఇలా ఎందుకు మైండ్ 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 వెళ్ళిపోతుంది అన్న ఎట్లా కొట్టుకున్నావు సార్ నాకు చెప్తున్నాడు అంటే అవతల నుంచి అరే అతను చెప్పడం కాదురా తెలుసుకొని మళ్ళీ మన ఇట్లా బయటకు వచ్చినాము మామ అన్నాడు మళ్ళీ సిగరెట్ సిగరెట్ అయినప్పుడు మరి నాకు చెప్పలేవు ఎందుకు మరి అదే చెప్పాను లోపల కూర్చున్నామా సైడ్ లో అంటే మ్యాచ్ చూసినా కాదు శివ ఇప్పుడు వెళ్ళడం తెలుసాడా నేను అడిగినా లోపలికి పోతుండే బయటికి లోపలికి వెళ్ళి పోతుండే తీసుకుని అనుకున్నాం ఇక సిగరెట్ లేవు సిగరెట్ లో ముత్తుకుంటాడు నేను ముంగల్నే నేను సపరేట్ వెళ్ళిపోయినా సిగరెట్ తాగి మరి అప్పుడు అని చెప్పాలి నా మామ పెట్టినా మనం బయటకు పోయి కూర్చున్నామని చెప్పాలి నేను చెప్తానే ఉన్నా నీకు కూర్చున్నాము మ్యాచ్ చూసిన సేపు గుయిరాము అని చెప్పిన అంటే నాకు ఫోన్ చేసినప్పుడు అదంతా అర్థమైందా నేను సేడ్ అయినా నేను సేడ్ అయినా అయిపోయింది నాకు నిద్రపడుతున్నా మౌండి వేసి అన్నాడు లేచిన లేచి కూర్చున్నామా మా సెట్ లేదు అంటే మాడ కూర్చుంది ఆయన మా ఇంత ఉందా అడుకోమా అని చెప్పిన అన్నట్టు పోమా అని చెప్పిన నన్ను ఎట్లా నువ్వు సిగరెట్ అడిగినావు నువ్వు తెచ్చినావని చెప్పి నిన్ను అడిగినా తీసినాడు నాకు అమెరికా తీసుకున్నా నాయన మాతో ఉంది అనుకో నేను ఒకటి ఉండే నాకు పాతది నల్ల బాలు నల్ల బాలు కొట్టుకో సరే నెత్తే వాళ్ళగా సీసా వాళ్ళతే వాళ్ళగాని సీసా వాళ్ళతో వాళ్ళగాని కానీ నెత్తే వాళ్ళగదు కదా మేము కొడతాం నెత్తే వాళ్ళగదు కదా మేము కొడతాం వేసుకుందా మంది ఆఫ్ ఉంటుంది కదా కొట్టుకో ముందు పోనీ కానీ పోసుకో కాదు మా
కొట్టుకోమన్నా నేను పోసుకోమన్నా పోసుకోమన్నావు పోసుకోమన్నా ఓడను వీళ్ళ ఇద్దరు అడుగు కడని చూపి మా సైడ్ లో చూపిస్తాం కొట్టాము ఉల్లాసం కోసం తాగనమ్మా ఏ? నువ్వు ఉద్యమంలో తాగుతున్నావు ఎందుకు సైడ్ లో చూపిస్తాం కొట్టాము ఉల్లాసం కోసం తాగనమ్మా ఏ? నువ్వు ఉద్యమంలో తాగుతున్నావు ఎందుకు మీరందరూ మరి కాల్ చేసి పెట్టారని మెల్ల తాగుతున్నావు పిచ్చర్ ఫస్ట్ గ్లాస్ వేసారు ఫస్ట్ కాల్ చేసి పెడతాడు కింద పెడతాడు ఆయన పూర హోటల్ కూడా పెడుతున్నాడు ఏం చేయాలి గాలి కొట్టుకోపోతుంది ఇప్పటికే 2 సార్లు మీ బావ హోటల్ కూడా పెట్టాలి పోయి బాలే బాబు లేడా బాగా పెట్టుకున్నాడా బాగా దాంట్లో నీ పెట్టుకున్నా గాలి కొని పట్టుకొస్తుందారా ఇంకా మామ తొడగొట్టి గ్లాస్ ని రాని లేపండి విజయంగా అని చెప్పి అందరు ఇడిచిపెట్టారు కదా లేపండి విజయంగా అని చెప్పి అందరు ఇడిచిపెట్టారు కదా ఇప్పుడు రాసుడు గాలి ఇప్పుడు రాసుడు ఇంకా ఇప్పుడు పెగ్గులు కదా హైలైట్ ఇలా అంటే. తొడగొట్టి గ్లాసులు లేదురా అయిపోతే వాళ్ళు తిన్నారు మేమే తిన్నాం అలా ఉలిగాడు ఆలు కాదు మా నీవని చెప్పు నేనే అంటున్నా మరి మమ్మల్ని ఎందుకు కొట్టలేదు మళ్ళీ ఎవరికి పని చేయదు కాబట్టి చిన్నగా మాకైతే అవసరంతో తింటున్నాం నీకెందుకురా అదే పని చేయదు కాబట్టి తిన్నా పెళ్లిగా పిట్టగలేవు చేసుకోవాలంటే పిల్లలు ఇస్తలేరా ఏజ్ అయిపోయింది మొత్తం కట్ చేసినా ఖర్చంగా అదే సంవత్సరం అయ్యి అదే పగాడే వీడికైతే అది ఇంకో పెగ్గు వస్తుంది ఏమి ఎట్లా అనుకున్నా బాగా కచ్చా అట్లా లేపడానికి లేపుతాడు ఇప్పుడు చూసా ఆగమవుతాడు మనం రాదామా ఎవడు ఆగంగాడు రాదాము రా నీకు ఆ పెగ్గు ఇంకో పెగ్గు ఈ రెండా మొత్తం దగ్గర కానీ నీ సే నీ దగ్గర పెట్టుకోకు ఇంటికి ఆహా గుర్తుంటాయి అడిగినప్పుడు గుర్తుంటాయి నేను అడిగినప్పుడు ఇస్తుంది నీ దగ్గర పెట్టుకోకు ఇంటికి ఆహా గుర్తుంటాయి అడిగినప్పుడు గుర్తుంటాయి నేను అడిగినప్పుడు ఇస్తుంది అడిగినామని ఇస్తాడు పెద్ద జోక్ ఇది ఉదయం కూడా ఎదురు బయటకు వచ్చాం తెల్ల కోసం బాగుంది నీ సిగరెట్ తాగడమా అనే ఇలా ఉమ్మడి సిగరెట్ ఎట్లా మరి అంటే విష్ణు వస్తాడు కదా విష్ణు తీసుకోవడానికి పోయినా అల్పబే నేను మంది ఎక్కువ వేసుకుంటా అట్లా రాలేపుతాంట చెప్పలేను నీకు నేడుకో తాగో ఇది గుజల్లా ఉంటుంది నేడుకో తాగో ఇది గుజల్లా ఉంటుంది ఇది గుజల్లా ఉంటుంది పులివేనా కొనవేనా పోయి సారా కొంది ఎల్లకలు కొంది మందు తక్కువ మంది ఎక్కాలి తక్కువ ఉంది ఎక్కాలి మంది ఎక్కాలి మనం తొడలు కొట్టుకోవాలి నలుగురు ఎక్కువ తోడే ఎక్కువ వాసి వాడికి గెలిచినట్టు నా తడ ఇది ఉంది నా తడ ఇలా తెలుసా తెలుసు తెలుసు వేస్తున్నాను మన తొడగొట్టేది నీదేడుందిరా నీతో ఏడుంది అన్నే ఉంది నీతో ఏడుంది గుడ్డు చూపిస్తాడు నీతో ఏడుంది గుడ్డు చూపిస్తాడు తడా ఎట్టినా బా నువ్వు రైట్ హ్యాండ్ పడతావు కదా నీ తోడాడ ఉంది నీ లెఫ్ట్ హ్యాండ్ పడతావా నీ తోడాడ ఉంది నీ తోడేడు ఉంది పడతాడు ఎంతమంది చెప్తున్నాడు రైట్ హ్యాండ్ పడతాడు అందరి కొరికి నాకు తొడగొట్టి వచ్చినావా ఎందుకంటే మా వేడ తొడగొట్టలే కొట్లాడు శాత అన్నట్టు వదిలేస్తారా లేకపోతే బాగా ముందల బాగా విద్య అంతే వాళ్ళు డిక్కి ముందు తొడగొడుతున్నారు మా ఇంటి చికెన్ షాప్ వచ్చి తొడగొడుతున్నారు కాదే కొట్టినోళ్ళు ఏం పెడుతున్నారు అని చెప్పి నేను కూడా చికెన్ షాప్ కాదు ఏమంటారు కోడి చికెన్ షాప్ తొడగొట్టిందంట మొన్న నైట్ అట్లా అనిపించింది మా నాకు ఏమని శనివారం రోజు నైట్ ఏమనరా మొన్న నైట్ అట్లా అనిపించింది మా నాకు ఏమని శనివారం రోజు నైట్ ఏమనరా నిన్ను చూస్తే అరే నిజాము ఆ రోజు నువ్వు అయితే ఒక జోకర్ రాకనేసాడు సార్ జోకర్ కాదు ఆ రోజు నువ్వు అడుగుతున్నా
నాకు కొన్ని విషయాల్లో కొంతమంది కోపం ఉందిరా తీసుకోవాలన్నది నాకు నన్ను దింకురా నాకు కొన్ని విషయాల్లో కొంతమంది కోపం ఉందిరా తీసుకోవాలన్నది నాకు నన్ను దింకురా నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారో నువ్వే కదా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు కాదా నువ్వు కూడా అసలు కాదు నువ్వేనా నేను కాను ఆడేవాడు మెడల్ ఇప్పిస్తాడు వాడు నీ బెస్ట్ ఫ్రెండ్ ఏ నా అది కదమ్మా నా ఫోన్ లా అవునాయి ఫోటోస్ ఉన్నాయమ్మా సెల్ఫీలు ఎక్కువ తిన్నాం మొన్న టైం పని కూడా తినారా వాళ్ళ ఫోటో చూపిస్తా అది కూడా చూపి నాకు మిరపకాయలు కావాలి అమ్మడిది మన కోసం చికెన్ చెప్పాలి తెచ్చు తిన్నామా బాగా తిని బా ఇప్పుడు చెప్పాలా గౌరవం అంటే బావకు తీసి తొందరడాలి అంతేనా అది గౌరవం అది విలువ అంటారు క్లారిటీ వస్తుంది క్లారిటీ వస్తాయి మూడు మిగిలిచినారు బాగా ఆడుతున్నాడా 200 ఇద్దరు ఉన్నారు మరి అంతే ఓన్ సామాడు తిన్నాడు ఒకటి ఉంది నేను సరిపోతాయి ఏమన్నా 2 పక్కకి మన బండి ఇక్కడ ఇవేడిపోతానా కళ్ళు చూడు ఇక్కడ ఉన్నాయి కళ్ళు 4 కళ్ళు ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు చూడని కళ్ళు ఇది ఇంతగా చూస్తున్నాయి నేను ఎవరిని ఇదే 1 బోటి అది తీసుకుంటా చికెన్ అది మామూలు వేరే చేస్తున్నాం మనం అట్లా బోటి అది లివర్ చేస్తున్నాడు అనిపిస్తుంది కళ్ళకు అది వేరియేషన్ ఒరిగేది మైడ 1000 రూపాయలు ఉన్నాయి అందులో 200 ఉన్నాయి పోదాం మనమే అన్ని భయపడి నేను లేదమ్మా నువ్వు నన్ను వేరియేషన్ నాకు తెలిసిన ఒక మాట నాకు అనిపించింది అనుకో ఈడ 12 ఉన్నాయమ్మా ఈడ 12 మన దగ్గర ఉన్నాయి నీకు వేరు చేసిన ఫుల్ బాటిల్ వస్తుంది వేరే మమ్మల్ని అదే లివరు అది మనం ఉంటాం మళ్ళీ బాలాబాబు ఉంటాడు అది అడో బాలాబాబు ఉంటాడు అది అడో మన చికెన్ ముందరకి ఏమలా చికెన్ ఏమన్నా లాత దీనికి వద్దా ఇద్దరు చేతులు పెడతారు చిన్న ఏమన్నా లాత దీనికి వద్దా ఇద్దరు చేతులు పెడతారు నోట్ ఎట్టుకున్నప్పుడు నాకు సెట్ ఉంటది కాలీఫ్లవర్ ఎంత ఇది తింటున్నాం ఇంకయ్యా అది ఊరి వాడు పైసలు బాగా నేర్పించిన వాడు కావాలా చేస్తే ఇది మన సెట్ ఇక్కడ మాది ఇది కాదు గుంజు అది గుంజు ఏంటి బాధ మొత్తం గ్రేవ్ ఉంది మొట ముక్కలు 50 అది కాదు పకెట్ ఓపెన్ చేయి హలో ఓపెన్ చేయి మొత్తం గ్రేవ్ ఉంది ఓపెన్ చేయి ఇదే లివర్ మామా అది లివర్ కాకుండా ఏమైనా అక్కడ వాడతాం నేను చెప్తున్నా లివర్ కాకుండా ఏమైనా అక్కడ వాడతాం సార్ మామా అది లివర్ కాకుండా ఏమైనా అక్కడ వాడతాం నేను చెప్తున్నా లివర్ కాకుండా ఏమైనా అక్కడ వాడతాం సార్ నువ్వు అద్దె కొందుడు లివర్ కాకుండా ఏమైనా వాడతాం కానీ లివర్ ఏమైనా సంబంధం రా తీసుకో గుంజుకో విష్ణు నేను చెప్తున్నా విష్ణు నా మాట రా మీ బావ చెప్పినట్టు ఒక్కటి అది అది నువ్వు ఇప్పుడు నేను ఇస్తా నేను చెప్తా వాడైనా లివర్ తిన్నాడు ఎక్స్చేంజ్ చేస్తున్నాం లివర్ తిన్నా లివర్ కాకుండా అయితే పడదాం ఇక్కడ చికెన్ అయితే పడతాం అంతే లివర్ ఇంత గ్రేవీ లేదా నా కళ్ళ ముందరా నాకు తెలుసు లివర్ లో గ్రేవీ వేయలేరా లివర్ ఇంత గ్రేవీ లేదా నా కళ్ళ ముందరా నాకు తెలుసు లివర్ లో గ్రేవీ వేయలేరా ఓపెన్ చేయి అది లివర్ కాకుండా ఏమైనా ఉంటే ఒక వాడదాం జరుండు చెప్తా ఇష్టం అనుకో మాత్రం నిన్ను నీకు వాళ్ళే నాకు తెలిసేది నీకు బాగా ఏందో నీకు తెలిసేది చికెన్ పట్రా వేసుకురా పట్రా వేసుకురా
నా లివర్ నాకు వచ్చింది కదా మా వెంకట నా లివర్ వాడు చెప్పింది కరెక్ట్ గ్రేవీ వేయలేడు కానీ నాకు తెలుసురా ఏపించింది నేను రా నీ బతుకు మళ్ళీ ముందు చెప్పాలి కదా మీకు లేవుగా పట్టాలి లివర్ లేనా గ్రవ్ వస్తుందా ఓవర్ చెప్పుడైంది అన్నమే అన్నమేది ఇది ఉందంట అన్నం కాదు అన్నగారు అంటున్నావు ఇక్కడ చపాతీలు రా అవు 3 రా నీది ఒకటి నా రెండు చపాతీలు రా అవు 3 రా నీది ఒకటి నా రెండు అవు మన లివర్ మనకి వచ్చినాయి వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకో మీ ఇద్దరు చికెన్ కదా ఇద్దరం మేము అన్వేషణ చేసుకున్నాం అవి మీవే కదా ఇంకా ఈ మావే కదా ఒకటి వాళ్ళకి ఒకటి నువ్వు మొత్తం మనదేనా బల్దే చికెన్ వాళ్ళు ఇద్దరు చికెన్ తింటారా మొత్తం మనదే కదా చికెన్ వానికి చికెన్ ఎందుకు వాడు తెచ్చుకున్నా అది కదా మరి చపాతి చికెన్ మీ ఇద్దరు వేసుకున్నప్పుడు అసలు యాసలా అన్నం తినమని తెచ్చుకున్నా కొంచెం మనం అన్నం తినమని తెచ్చుకున్నా అన్ని వేసినా మొత్తం సేర్ సావం చేయని అన్నం లేదు అన్నం తింటుంది మేము ముందే కాడు పడతాం ముందే పంచాలి మళ్ళీ